ముందుగా చెయ్యాలి. బట్ ఏంటంటే మీరు అందరూ కలిసి ఆమెకి సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఆపాను. ఎవరంటే మా అమ్మగారు. దీనికి మూలం ఇంత అవ్వటానికి కారణం మా నాన్న. సరే ఆయన లేరు, ఆయన చూడటానికి కూడా ఆయన లేరు. అయినప్పటికీ మా అమ్మ ఉంది కాబట్టి మా అమ్మగారికి ముందు సన్మానం చేయాలి. కానీ మీరందరూ సన్మానం చేశాక అందరూ ఏదైతే మీకు ఇచ్చామో ఆ శాలువా పట్టుకొని ఆమెకు సన్మానం చేయాలి అనుకున్నాను. అందుకనే చివరిన ఆమె పేరు పిలుస్తున్నాను. ఎందుకంటే వారు నిజమైన అర్హత కలిగిన వాళ్ళు మా అమ్మ, మా నాన్న. మా నాన్న లేడు, మా అమ్మ ఉంది కాబట్టి ఆమెకి ఎప్పుడే, ఎందుకంటే ఈ దేవాలయం ఉన్నంత వరకు మా నాన్నగారు ఉండిపోతారు. దేవాలయం ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో అన్ని సంవత్సరాలు ఆయన చరిత్రలో ఉండిపోయేటట్టుగా ఈ స్థలం అంతా కూడా ఇచ్చేసి ఆయన శివయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక ఉన్నది అమ్మే. కాబట్టి ఈ గౌరవం ఏది పొందాలన్నా ముందు మా అమ్మ పొందాలి, తర్వాతే మేము. కాబట్టి ఆమె నేను ఇక్కడ రమ్మను. అందరూ చెల్లండి. ఫోన్ ఏం చేయాలి? ఎన్ని ఫోన్ చేయాలి? అందరూ ఒక పక్కకే అవుతున్నారు. అలా వెళ్ళండి, అలా వెళ్ళండి, అలా అందరం కూడా ఒక ఫోటో తీసుకుందామమ్మా. అందరం కూడా వేసుకోండి చాలా వాళ్ళు, లేకపోతే ఇట్లా చేతుగా పట్టుకోండి. మా కింద